నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు 12 ఏళ్ల పాటు మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, 4 సార్లు శాసనసభ సభ్యునిగా, అంతేకాకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రముఖులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు, ముందుగా మీకు స్వాగతం చెబుతూ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు కూడా. నమస్కారం అండి. మీకు, మీ యాజమాన్యానికి, వీక్షకులకు అందరికీ నమస్కారాలు. ఓకే, అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం ఎట్లా? మీరు ఒక సైంటిస్ట్గా, ఏరోనాటికల్ సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తూ వచ్చారు కదా, ఏమిటి ఆ కారణాలు ఏమిటి? దీనికి చాలా వెనక చరిత్ర ఉంది, బ్యాక్గ్రౌండ్ అంటాం. నేను నా జీవితం, చదువు ఒక ఊహించని దశ నుంచి వచ్చింది. సామాన్యంగా ఈరోజు తరానికి, ఈరోజు జనాలకు ఇది ఊహించేటువంటి ఘట్టం కాదు. ఇన్ జనరేషన్స్, తరతరాలలో మొదటిసారిగా మా కుటుంబంలో 10వ తరగతి దాటి చదివిన వాడిని నేను. మీరు ఒక్కళ్ళే? మా అన్నయ్య 12 చదివాడు, నేను 12 చదివి తర్వాత ఇంజనీరింగ్ నేను. మా తరాలలో, ఈ తరాలలో అయితే మీరు ఒకరే అంటే 12, 10 దాటి చదివిన వాళ్ళలో మేమే మొదలు. ఆ తర్వాత దాంట్లో నేను ఇంకా పై చదువులు చదువుకోవడం మొదలు. అదేనమాట. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక కోణాలు బాగా కారణమైనాయి. ఒకరోజు చిన్న పిల్లవాడిగా 4వ తరగతి, 5వ తరగతిలో ఉన్నాను. మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి అంటే భూస్వామి, ఆయన ఇంట్లో ఒకటే రేడియో ఉండేది. రేడియో అంటే ఊరంతా ఎక్కడ రేడియో లేవు, అదొకటే. వాళ్ళ బావమరిదితో మాకు కొద్దిగా సాన్నిధ్యం, మాకంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు పెద్దవాడు, అయినా మాతో బాగా ఉండేవాడు. ఆ రేడియో ఎలా ఉంటుంది, రేడియోలో ఎవరైనా మనిషి ఉంటారా, చిన్నపిల్లలం కదా, ఎట్లా వస్తుంది మాట అని అంటే ఓసారి వెళ్దామని తీసుకెళ్ళిన తర్వాత చూస్తే అది ఊహించండి, ఈ రోజు తరానికి, ఈ తరానికి కూడా రేడియో ఆ రేడియో ఎలా ఉంది అనేది కాదు. ఆ రేడియో ఇంత పెద్ద రేడియో, దానికంటే డబుల్ సైజు కింద బ్యాటరీ, దానికి ఒక ఏరియలు, అది తీసుకొని బిల్డింగ్ మీద బ్యాంబూ పెట్టేసి అక్కడి నుంచి తీసుకొచ్చి భూమిలో పాతి బొగ్గు, నీళ్లు, ఉప్పు ఫర్ రిసెప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేసి ఈ ఏరియాలు తీసుకొచ్చేసి రేడియోలో పెట్టేది. అది. సో మేము పోయిన తర్వాత ఏదో వార్తలు వస్తున్నాయి, జస్ట్ 3 మినిట్స్ 4 మినిట్స్ 3-4 నిమిషాలే ఉన్నాం, ఒక 5-6 మందిని. ఇంతలోకి ఆ ల్యాండ్ లేడీ వచ్చేసి ఏంటి ఇదంతా పిల్లలు, ఊరు పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నారు అనే మాట అనగానే అందరం భయపడి పరిగెత్తిపోయాం. ఆ కాంపౌండ్ దాటిన తర్వాత ఆ రోజు నా మనసులో నేను ఎందుకు ఇలా ఉండకూడదు, నేను ఉండకపోవడానికి కారణం ఏంటి అని ఒక ప్రశ్న, ఆతురత, ఒక పట్టుదల ఆ రోజు వచ్చింది. అదే జీవితంలో ముందుకు పోవడానికి ఐ వాంట్ టు బి సంథింగ్. ఎట్లా మరి ఇంజనీరింగ్కి ఎట్లా వెళ్ళారు? అయితే ఈ దశలోపట మేము హై స్కూలు చదువు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే హై స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు టీవీ నారాయణ గారు 95 సంవత్సరాలు, వారు మాకు హెడ్ మాస్టర్గా ఉన్నారు. నేను జిల్లాలో ఫస్ట్ ర్యాంకు. నేను వెళ్ళాను, కలిశాను. 14 రూపాయలు ఫీజు ఉండింది, నా దగ్గర లేవు. మా అమ్మగారితో చెప్తే కూలీనాలు చేసేది. ఆమె, మా మదర్ అదే తల్లి, పెళ్ళినాటి ఓ చీర దాచుకుంటారు కదా, ఆ దాచుకున్నది ఆ రోజు అమ్మితే 20 రూపాయలు వస్తే 14 రూపాయలు అడ్మిషన్ ఫీజు ఇచ్చి అక్కడ ఉన్నాను. మా టీవీ నారాయణ గారు బహుశా చరిత్రలో మొదటిసారేమో ఒక బీసీ కుర్రవాడికి దళిత వసతి గృహంలో టెంపరీగా అడ్మిషన్ ఇప్పించి చేశారు. తర్వాత నాకు స్కాలర్షిప్స్ వచ్చాయి, చిన్నప్పటి నుంచి కూడా స్కాలర్షిప్స్ వచ్చేది. స్కాలర్షిప్ వచ్చిన తర్వాత వేరే హాస్టల్లో ఉన్నాను, బీసీ హాస్టల్లో ఉన్నాను, ఆ తర్వాత స్కూల్ హాస్టల్లో ఉన్నాను. ఆ రకంగా హై స్కూల్ అయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కూడా ఎక్కడ చేశారు? ఉస్మానియాలో. నేను అమెరికాలో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సెకండ్ సెమిస్టర్ నాకు స్కాలర్షిప్స్ వచ్చాయి. 11 మాసాలలో ఎంఎస్ చేసిన తక్కువ మందిలో మీరు, అతి తక్కువ మంది. తర్వాత అక్కడే ఉద్యోగం రీత్యా సెటిల్ అయ్యారు? అక్కడే ఉద్యోగం చేశాను. ఎంతకాలం అమెరికాలో రావాలని ఎంత ప్రయత్నం చేసినా 9 సంవత్సరాల పైసలకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. సో అది కూడా మీకు ఆర్థిక వనరుకి, ఆర్థిక వనరు డాలర్ కదా, విద్య, డాలర్ లక్ష్మి గారు. అదే విద్య, డబ్బు, ఈ రెండు లేకపోతే సమాజం గుర్తించదు అనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో విద్య
సంపాదించడం కోసం, డబ్బు సంపాదించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఓకే. అమెరికా వరకు వెళ్ళడం. అప్పటి నుంచే రాజకీయాల్లో రావాలని ఆసక్తి. అప్పటి నుంచే రాజకీయాల్లో రావాలంది. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు కానీ హై స్కూల్లో ఉన్నప్పుడు కానీ మా మేనమామలు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్. అయితే వాళ్ళు చేసే విధానాలు మేము చూసాం డైరెక్ట్గా. అందుకోసం 1957లో ఓటర్ స్లిప్స్ రాత్రి బౌలు కూర్చొని రాశాం. ఆ తర్వాత కుటుంబం అంతా కూడా మీరు హ్యాపీగా మారిపోయింది మీ చదువుతోటి, మీ అమెరికా యాత్రతో. న్యాచురలీ డబ్బు, విద్య ఈ రెండు రావాలని ఏదైతే మనం గట్టిగా ప్రయత్నం చేశామో అది నా తర్వాత మా పిల్లలకి కానీ పిల్లలకి కానీ డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. పిల్లలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇద్దరు కోడళ్ళు, ఒక కోడలు సాఫ్ట్వేర్, ఇంకో కోడలు డాక్టరు. షీ కంటెస్టెడ్ 2008 బై ఎలక్షన్స్. షీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. బోత్ ఆఫ్ దెమ్ పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతున్నారా? ఆవిడ అంటే అవకాశం రాలేదు. నేను 2009లో చేయాల్సి వచ్చింది. 2014లో వద్దన్నా చేయమని చెప్పారు కాబట్టి ఆవిడకి రాలేదు. ఓకే, ఇద్దరికి ఒకే అడ్జస్ట్మెంట్. సో ఆవిడైతే రాజకీయాల్లో ఉంటారు. అయితే మరి మీ మిస్సెస్, మీ పెళ్ళి వాటికి సంబంధించి ఏమన్నా చెప్తారా? పెళ్ళి 67లో పెళ్ళయింది. ఈ సంవత్సరం జూలైలో జూన్ 14కి. ఆవిడ కూడా అమెరికా 10 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడ వారే ఇక్కడ పెళ్లి చేసుకుని పెద్దబాబు పుట్టారు. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళాను. సో ఈ జూన్ 14కి మేము 50 సంవత్సరాలు పూర్తయితాయి. 50 సంవత్సరాల వైవాహిక జీవితం చేసుకుంటున్నారు. వెరీ గుడ్, కంగ్రాట్స్. అయితే ఇక మరి మీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం ఏమిటి మీ జీవితంలో? బాగా సంతోషం కలిగించింది 2-3 అంశాలు ఉంటాయి. సరే, మనం డబ్బు సంపాదించామా, విద్య నేర్చుకున్నామా, మన కుటుంబాన్ని బాగా చేసామా అనేది ఒకటి ఉంటుంది. అది కాదనేది కాదు. ఎవరైనా కాదంటే నా పైన చెప్తున్నట్టు. కానీ అసలు విషయం, నేను ఏ ఉద్దేశంతో అయితే భారతదేశం తిరిగి వచ్చానో ఆ ఉద్దేశంలో కొంత విజయాన్ని సాధించినట్టుగా నేను భావిస్తాను. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల విజయం కంటే నేను మొదలు వచ్చింది 78లో రాగానే గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులకు లేకుంటే అన్స్కిల్డ్ పీపుల్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకున్నాం. ఎంతమందికి మీరు ఉపాధి కలిగించారు? పెద్ద పరిశ్రమ. ఇప్పుడు ఈ 6 జిల్లాలలో, తెలంగాణలో 6 జిల్లాలు ఇది ఫ్రాంచైజ్ సిస్టమ్. బివి రావు గారు అని వెంకటేశ్వర హ్యాచరీస్ అని పూనాలో ఉన్నారు, చాలా మందికి తెలుసు. ఇద్దరు కలిసే చేశారు? కలిసి కాదు, ఆయన దగ్గర మాకు ఈ 6 జిల్లాల ప్రాతినిధ్యం ఇచ్చారు. ఫ్రాంచైజ్ అంటారు. ఈ 6 జిల్లాల్లో ఆ రోజుల్లో పౌల్ట్రీ పాపులేషన్ 5 లక్షలు. ఇవాళ దాదాపు 9-10 కోట్ల వరకు ఉంటుంది. ఓకే, ఇనిషియల్ స్టేజెస్లో యు ఆర్ వన్ ఆఫ్ ది లీడింగ్ అండ్ వి సప్లై చిక్స్ అనమాట. సో దాంతో మీ మొత్తం మీ అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చి అది చేస్తూ ఇది ఎందుకు ఎంచుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో సేవ చేయడం వల్ల రాజకీయాలకు దగ్గర అవుతామనే ఉద్దేశంతో చేశాం. ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు? పుష్ అనండి, లేకుంటే ప్రోత్సాహం అండి. 1973 పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు వదిలిన తర్వాత అమెరికాకు వచ్చారు. వారితో నేను 3 రోజులు గడపడం జరిగింది, తిరగడం జరిగింది. అప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం వచ్చింది. నేను 78లో వచ్చాను కానీ 85 వరకు నాకు అవకాశం రాలేదు కాంగ్రెస్ పార్టీ. ఈలోగా మీరు ఇండస్ట్రీ అన్ని పెట్టుకుని ఇండస్ట్రీయే కాకుండా మొదటి రోజు నుంచి కూడా 80 ఎలక్షన్లో పివి గారికి, అక్కడ 80లో లోకల్ బాడీస్లో మా దగ్గర సమితి ప్రెసిడెంట్ను, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వెరీ యాక్టివ్గా చేసేసి చైర్మన్, వైస్ చైర్మన్ గెలవడానికి గ్రౌండ్. తర్వాత అప్పటి రాజకీయ నాయకులు హైగ్రావాచారి గారు కానీ, మన గోకారామస్వామి గారు కానీ, వాళ్ళతో పరిచయాలు, కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ చేశాం. ఈరోజు పాపం శివశంకర్ గారు చనిపోయారు. వారు కూడా 1987-88లో మంత్రిగా ఉండేవారు. ఆ రోజుల్లో మేము చాలా కలిసి ఉండేవాళ్ళు. మీలో చాలా బాధ కలిగించిన సందర్భం ఏదైనా ఉందా? 1987-88లో 2 రోజుల శిక్షణా తరగతులు కాంగ్రెస్ పార్టీలో. నేను 85లో టికెట్ ఇస్తే రామారావు గారి వేలో నేను ఓడిపోయాను. మా దగ్గర సిపిఎం గెలిచింది. ఆ తర్వాత గుర్తింపు కోసం ఏదో అమెరికా నుంచి వచ్చాడని మా పెద్దలు, అందులో పివి నరసింహారావు గారు టికెట్ ఇచ్చారు కదా, నెగ్లెక్ట్ చేస్తే బాగుండదేమో అనే ఉద్దేశంతో నాకు పదవి ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్లో కోశాధికారి పదవి. ఓకే, ఇక మీరు అర్థం చేసుకోండి. మా జిల్లా పెద్దలు చాలా సంతోషం. నేను ఎప్పుడూ ఏమనలేదు. కానీ 2 రోజుల శిక్షణా తరగతుల్లో నేను అంతకుముందే అన్నిటికీ తయారయ్యాను. ఇటు
భోజనాలకి అరేంజ్మెంట్స్కి అన్నీ మేము చూసాం. నేను సారయ్య గారు, పాపం సారయ్య గారు ఇప్పుడు కాంగ్రెస్లో లేరనుకోండి, బట్ ఈ వాజ్ ఏ గుడ్ పర్సన్. ఇద్దరం కలిసి రాత్రి మొదలు పనిచేసి పెట్టాం. 48 మందిని మాట్లాడిచ్చారు 2 రోజుల్లో. మొదటి రోజు నేను మాట్లాడి స్పీచ్ ఏదో తయారు చేసి అవసరం అందరు పంచుదామని సైకిల్ స్టోల్ పెట్టుకున్నాను. నన్ను మాట్లాడినవాళ్ళు. 2వ రోజు శివశంకర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడరు అని దాటేశారు మొదటి రోజు. 2వ రోజు మాట్లాడనీయకుండా శివశంకర్ గారు మాట్లాడే ముందు సాంబశివరావు గారు మాట్లాడతారు, ఎంతో శివశంకర్ గారు మాట్లాడతారని నాకు మాట్లాడే అవకాశం. నేను బాధపడ్డాను, వెంటనే లేచాను, మైక్ గుంజుకున్నాను, మాట్లాడాను. ఏమని, ఈ పార్టీ ఏ ఒక్కరిది కాదు. ఒకవైపు యూపీలో కాన్షీరామ్ ఇటువంటి విషయాల మీద పోరాటం చేసి విజయాలు సాధిస్తున్నాడు, ఆయన గెలిచాడు మొన్న ఎలక్షన్లో. ఇటువంటివి కాంగ్రెస్ పార్టీలో ఇలాగే ఉంటే మన రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితులు రాకుండా ఉండేయాలి అంటే మనం సమభావం ప్రకటించాలి, అవకాశాలు కల్పించాలి అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడి చాలా బాధపడ్డారు. చాలా అటువంటి అవమానాలు, అవహేళనలు రాజకీయ పార్టీలో ఉంటాయేమో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం చాలా జరిగాయి కూడా. ఇక అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. 89లో మళ్ళీ టికెట్ వచ్చింది మీకు. ఎట్లా అప్పుడు ఎవరు చెన్నారెడ్డి గారు ఇచ్చారు. తర్వాత ఆయన నేదురుమల్లి గారి క్యాబినెట్ లో మొదటిసారి మీరు మంత్రి అయ్యారు. ఎట్లా అంటే ఆయనతో ఉన్న అసోసియేషన్ వల్లేనా, ఇంకా ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఆయనతో అసోసియేషన్ చాలా ఓపెన్గా మాట్లాడేది. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనతో చాలా కార్యక్రమాల్లో తిరిగాం వెంబడి. ఆ రోజుల్లో కొంత సహాయ నిరాకరణ కాంగ్రెస్లో మీకు తెలుసు కదా, సహాయ నిరాకరణ ఉన్న నేపథ్యంలో నాలాంటి వాడు ఎంబడి ఉన్నాను. అంటే నా వల్ల ఏదో ఆయనకు వచ్చిందని కాదు, బట్ ఐ వాజ్ ఆల్సో విత్ హిమ్. అయితే తర్వాత కోట్ల గారు ఎందుకు ఇవ్వలేదు మరి మీకు? ఇక్కడ చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేను జనార్దన్ రెడ్డి గారి తర్వాత, జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండి తెలంగాణ శాసనసభ్యులందరూ పివి నరసింహారావు గారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నారు. తెలంగాణ డెవలప్మెంట్ గురించి, తెలంగాణ అంశాలు ప్రస్తావించారు. నేనొక్కనే తెలంగాణ మంత్రుల్లో, ఆంధ్ర మంత్రులు అయితే దానికి రారు, ఎట్లాగూ మంత్రిగా ఉండి ఏపీ ఎక్స్ప్రెస్కి వెళ్ళి, అప్పుడు సుధీర్ కుమార్ గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉండరు, అందరూ ఉండరు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. జెండా ఊపి తెలంగాణ తినుబండారాలను వాళ్ళకిచ్చి పంపాను. అది ఒక నెగటివ్ పాయింట్. అయితే కోట్ల గారికి కోపం అనను, అది కొంత అసంతృప్తి. అయితే నేను వెళ్ళి అడిగాను, ఏం సార్ మరి నాకు క్యాబినెట్, జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాను, దాదాపు అందరికీ ఇచ్చారు కదా, అదే నాకు ఇస్తే సంతోషిస్తాను సార్, నేను పార్టీ కార్యక్రమాలు చేస్తాను, నా విధి ఖచ్చితంగా నిర్వర్తిస్తాను, మీరు చూడండి ఆక్వాకల్చర్లో ఏం చేశాము అని అంటే, ఏం లేదా బా తెలంగాణ వచ్చిన తర్వాత అవుదులే అన్నాడు. నిజమా? అంటే అది మనసులో ఉండిపోయింది. ఆయన వేరే సమైక్యవాది కదా, ఆయన మనసులో ఉండిపోయింది. తర్వాత మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు, వైఎస్ రాజశేఖర గారు వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. ఆయనతోటి మళ్ళీ మీకు అసోసియేషన్ ఎట్లా ఏర్పడింది? 1978లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. నేనేమో ఈ ప్రభాకర్ రెడ్డి గారిని హోమ్ మినిస్టర్గా ఉండే, తర్వాత డిప్యూటీ స్పీకర్ అయినాడు. నాకు మా మామగారితో పరిచయం, ఎందుకంటే మా మామగారేమో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీలో పెద్ద ఇంపార్టెంట్, ఈ వాజ్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్, ఈ మధ్యనే జరిగిపోయాడు 95 ఏళ్ళకి. ఆయన వల్ల పరిచయం అయినారు. సో ఆ రోజుల్లో నాది హైదరాబాద్లో 2 కొత్త కార్లు. నాది ఒకటేమో ఇంపోర్టెడ్ బ్రాండ్ న్యూ కారు, తర్వాత కృష్ణారెడ్డి గారితోటి మెర్సిడీస్, నాదేమో ఫ్రెంచ్ కారు. సో ఇది కూడా కొంత పనిచేస్తుంది. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ అంతే, అది ఇంపార్టెంట్. సో అంటే దానివల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కదా. మా మామగారి పరిచయం వల్ల నన్ను దగ్గర తీసుకున్నాడు, బాగా మాట్లాడాం, అలా జరిగింది. ఆయన అంటే హోమ్ మినిస్టర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పరిచయం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వచ్చారు, అప్పుడు పరిచయం అయింది. తర్వాత వారు మంత్రి అయ్యారు. 83లో రాలేదు, 85లో నాకు టికెట్ ఇవ్వడం వారే చేశారు, రాజీవ్ గాంధీ గారి, ఆయన వారు పీసీసీగా ఉన్నారు, అప్పటి నుంచి పరిచయం. ఆ తర్వాత జరిగింది శ్రీశైలం సంగతి, అది వేరు. శ్రీశైలం ఏంటి చెప్పండి. మేము ఆ తర్వాత చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఓ రోజు శ్రీశైలం వెళ్తున్నామని నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఇంటి నుంచి, మీరు వస్తారా అంటే మేము కూడా వెళ్ళాం. అంతా ఫ్యామిలీస్తో వెళ్ళి పూజలు చేసాం. సమ్టైమ్ 85 సమ్ డేట్ గుర్తులేదు. పోయిన తర్వాత ఎందుకో చాలా 2:30-3 గంటల పూజలు అయినాయి ఆడ. అయిన తర్వాత బయటకు వచ్చాం. బయటికి రాగానే ఒక లుంగీ కట్టుకొని, ఒక పంచ ఇలా వేసుకొని, బనియన్ మీద ఒక అతను
వచ్చి కాళ్ళకు దండం పెట్టాడు. నేను కేవీపీ గారు వారు నడుస్తూ ఉంటే కాళ్ళకు దండం పెట్టాడు. దండం పెడితే లేపాడు. మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలి సార్ అన్నాడు రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర్ గారిని. అంటే నవ్వాడు, పక్కకు తీశాడు. ఒక 10 అడుగులు వేసాం. వేసిన తర్వాత ఈ అవకాశం మనకు వస్తే 85లో మిడ్ 85 ఈ రాష్ట్రంలో ఒక 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకురాగలుగుతామా అన్నాడు. ఆయనకి ఆ ఆలోచన అప్పుడే వచ్చింది. అప్పుడు అంటే మేము షాక్ తిన్నాం. ఓకే. ముఖ్యమంత్రి మాట రాగానే ఈ మాట అంటున్నాడు అంటే నంబర్ 1 రాయలసీమలో నీళ్ళ కష్టాలు అంటే వారు రాయలసీమ నుంచి వచ్చారు అక్కడ కాబట్టి ఉన్నారు కదా. అది ఎక్కువ ప్రభావితం చేసిందని నేను అనుకుంటున్నా. దాంతో అదైంది అంతే. 2004లో 19 సంవత్సరాల ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞ కార్యక్రమాలు 86 ప్రాజెక్టులు శాశ్వత ప్రాతిపదికన గోదావరి కృష్ణా నీళ్లను వాడుకునేటువంటి ఒక మహోన్నతమైన యజ్ఞం ప్రవేశపెట్టాం. అది ప్రపంచంలో అందులో నాకు అవకాశం ఇచ్చాడు. ఓకే. అదృష్టం. శ్రీ లక్ష్మయ్య గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. 145 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే జగన్కి ఇవ్వకుండా అధిష్టానం ఎందుకు అట్లా చేసిందనుకుంటున్నారు? కొంత బాధపడ్డాం. మీ 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 సహనాయకులే కొందరు నాతో మాట్లాడుతూ చాలా తెలివి తక్కువ చేసింది, మా కొంప మేము ముంచుకున్నాం అన్నారు. కేసీఆర్ దీక్ష పోటుకొని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి గారితో సహా అన్నట్టు 750 క్యాలరీల ద్రవ పదార్థ ఆహారం తీసుకొని దీక్ష చేశాడు. పబ్లిక్ గా మెర్జ్ చేస్తాను, మీరు తెలంగాణ ఇవ్వండి అన్నాడు. తెలంగాణ ఇచ్చాము, మెర్జ్ చేయలేదు. అప్పట్లో జలయజ్ఞాన్ని వాళ్ళు తెలుగుదేశం అపోజిషన్గా చాలా తీవ్రంగా విమర్శలు చేస్తుండేది మీ మీద కానీ రాజశేఖర గారి గారి మీద. మీకు ఎట్లా అనిపించేది? అది ఎంతవరకు? ఎందుకంటే ఎవరేమన్నా ప్రజల కష్టాలు, అవస్థలు, రైతుల దీనగాథలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పోరాటాలు చేసిన వాళ్ళుగా మేము మర్చిపోలేము. సరే, వ్యవస్థ లోపాలు అది ఒకటైతే ఆ వ్యవస్థ లోపాలను రాజకీయంగా ఆపాదించే దశలో కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. ఓకే. జలయజ్ఞం అనే పేరు ఎలా వచ్చిందో ఒక మాట చెప్తాను. కర్నూలులో ఒక నీటి రిలీజ్ కోసం పోయాం. ఆ మీటింగ్లో నేను ఎప్పుడు మాట్లాడాలని చెప్తాను, లే మాట్లాడవయ్యా అనేవాడు. నేను ఏదో 4 మాటలు చెప్పిన తర్వాత ఇది మొట్టమొదటిసారి ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న కార్యక్రమం. ఇది భావితరాలకు అవసరం, శాశ్వతంగా ఉండేది, రైతాంగాన్ని ఆదుకునేది. మనకు వ్యవసాయం తప్ప ఇంకో డైవర్షన్ చేయడం మన జీవితకాలంలో మనం చేయలేము అని చెప్పి ఇది ఒక యజ్ఞంలా చేయకపోతే బాగుండదు, యజ్ఞంలా చేయాలి అన్నాను. వెంటనే మరుక్షణం ఆయన స్పీచ్లో ఇది జలయజ్ఞం అనేసాడు. మీరు ఆ మాట అనగానే ఆయన జలయజ్ఞం అని నామకరణం చేశాడు. అలా అదే విషయం 50 సంవత్సరాల నాగార్జున సాగర్ ఫంక్షన్ చేసినప్పుడు నెహ్రూ గారు వచ్చింది, ఇందిరాగాంధీ రిలీజ్ చేసింది, అవన్నీ ఉన్నాయి. ఆయన నెహ్రూ గారు చెప్పాను. నెహ్రూ గారేమో ఆధునిక దేవాలయాలు అన్నాడు. అంటే దేవాలయాల మీద, భగవంతుని మీద ఆధ్యాత్మికతతో మంచి భక్తిభావంతో పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ మాట అన్నారు. ఇవి శాశ్వతంగా ఉండేటి అని. కానీ 50 సంవత్సరాల తర్వాత ఈ జలాశయాలు దేవాలయాలు అయినప్పటికీ కూడా తరగని బంగారు గనులు అన్నాను. నేను ఆ మాట చెప్పాను. ఇది రాజశేఖర రెడ్డి గారు అంటే జలయజ్ఞం చేయడం, అందులో మాకు అవకాశం రావడం. ఈ నాగార్జున సాగర్ 50 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అప్పుడున్న పరిస్థితుల్లో 9,000 కోట్ల రూపాయల పంటలు పడుతున్నాయి. అదే బంగారుగానైతే కొద్ది రోజుల తర్వాత అక్కడ ఏం ఉండదు, బొందే మిగులుతుంది. వేరాజ్ రిజర్వాయర్లు ప్రతి సంవత్సరం ఒక్క పంటకు 9,000 కోట్లు. అంటే సమాజానికి, దేశానికి, ప్రాంతానికి ఎంత సంపద సృష్టిందో చూసినట్టయితే ఇవి ఆధునిక దేవాలయాలతో పాటు తరగని బంగారు గనులు. ఇటువంటి తరగని బంగారు గనులు మనం జాగ్రత్తగా చేసుకోవాలి అనేది. అయితే తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంకా ఎంతో చేయాల్సి ఉంది, ఇంకా ఎంతో చేయగలిగినవాడు, చేయాలని ఆలోచన ఉన్నవాడు రాజశేఖర రెడ్డి. అయితే ఆ రోజు మేము మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా మాకు అక్కడికి వెళ్ళడానికి వెంటనే వీలు కాలేదు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు, తర్వాత అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తిరుపతి వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళాం. కానీ ఆ బస్సు కూడా పక్కన 14 కిలోమీటర్ల మెయిన్ రోడ్లో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి వర్షం ఇరుక్కుపోయి మనం పోలేకపోతే అందరూ రిటర్న్ వచ్చారు. నేను ఆ రోజు 14 కిలోమీటర్లు బురదలో చినుకులు పడుతుంటే నడిచి నాతో పాటు కొంతమంది వచ్చారు. ఇడుపులపాయ వరకు నడిచి రాత్రి 11:45కు అక్కడికి వెళ్ళాను, సమాధి దగ్గరికి. సరే, నా నివాళులు అర్పించాను. తర్వాత జగన్ ఇంటికి వెళ్ళేసి అప్పుడంతా బురద ఉండే, వాళ్ళ ఇంట్లో ఇవన్నీ కడుక్కొని మళ్ళీ కడప వెళ్ళిపోయాను.
రైట్. అయితే మరి అక్కడ నుంచి రాజకీయం చూస్తే చాలా గందరగోళం అయిపోయింది. 145 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే జగన్కి ఇవ్వకుండా అధిష్టానం ఎందుకు అట్లా చేసింది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ సాధారణంగా తప్పు కాదు శాసనసభ్యులు తమ అభిప్రాయం చెప్పడం, కానీ మీ అభిప్రాయాలు చెప్తూనే సాధారణంగా జరిగేది అధిష్టానానికి విడిచిపెట్టాలనేది జనరల్గా సాధారణంగా జరుగుతుంది. అభిప్రాయం సేకరించి ఆథరైజ్ ది హైకమాండ్. దట్ హ్యాస్ బీన్ ది ప్రాసెస్ ఆల్ త్రూ. ఈ ఒక్క విషయంలో కాదు, ఎప్పుడైనా కానీ. మరి వాళ్ళు ఏ కారణాలు ఏమిటి అనేది ఒకటైతే అంటే అన్డెమోక్రాటిక్గా తప్పు అనిపించలేదా మీ అందరికి? మీరు మద్దతు ఇచ్చిన మీ అందరి మాట కాదని చేసిందనే ఫీలింగ్ రాలేదా? కొంత బాధపడ్డాం, తప్పదది. కానీ జాతీయ పార్టీ సూచనలు సలహాలు కూడా అవసరమేమో అనే ఉద్దేశం కాంగ్రెస్ జగన్ గారికి అప్పుడు ఇచ్చింటే ఆ బాధ్యత మొత్తం చరిత్ర ఇంకో రకంగా ఉండేది. అవకాశాలు కల్పిస్తే ఇంకా ఆకాశమే హద్దు, దానిదే ఉంది. అది మరి అధిష్టానం తెలివి తక్కువగా చేసిందనే ఒక ఫీలింగ్ కొంతమందిలో ఉంది కాంగ్రెస్లో. మీరు వాళ్ళతో ఏకీవిస్తారా? తెలివి తక్కువ అనే మాట కొద్దిగా మంచిది కాదేమో. మరి రోసీ గారిని ఎందుకు ఎంపీ చేసుకున్నారు? ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ అని చేశారు. ఓకే, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా. ఎమ్మెల్యేస్లో అదే అంటున్నాను కదా. అందుకే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవడం, అధిష్టానానికి నిర్ణయానికి వదిలిపెట్టడం, ఈ రెండు జరుగుతుంటాయని నేను అందుకే చెప్పాను. అయితే రోసీ గారి క్యాబినెట్లో చేరమని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, చాలా మంత్రులు కొందరు అన్నారు, కానీ తర్వాత అడ్జస్ట్ అయిపోయారు. బహుశా రాజకీయంలో అంటే దాని అర్థం పదవులకు ఉన్న రుచి అటువంటిదా? మీరే చెప్తున్నారు. కాదు 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 మీరే చెప్తున్నారు. నేను అంటే పార్టీ అన్నిటికంటే ముఖ్యమైనది, పెద్దది. పార్టీ నిర్ణయాలు అంటే పార్టీ తప్పు నిర్ణయాలు తీసుకున్నా సరే తప్పుకు బలి అవుతారు కదా. అవుతారు కదా, అవుతాం కదా. ఆ తర్వాత మరి రోసీ గారిని ఎందుకు మార్చారు? ఇక అది అధిష్టాన నిర్ణయం ఏమిటో నాకు తెలీదు. మీకు ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి కదా. సంబంధాలున్నా తెలుసుకుంటుంటాం, కానీ నిర్ణయాలు చేసే దాంట్లో మా చెప్పడానికి కొంచెం వెనక ముందు ఆడుతున్నట్టు, మీ మనసులో మాట బయట పెట్టడానికి భయపడుతున్నట్టు. అట్లేం లేదు. ఎందుకు మార్చారు చెప్పండి? కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టడంలో ఒకటి తనను నిస్సహాయత వ్యక్తపరచడం కూడా ఒక కారణమని నేను భావిస్తున్నాను. అనేక కీలకమైన విషయాల్లో రోషయ్య గారు నిస్సహాయతను వ్యక్తపరిచినట్టుగా నేను భావిస్తున్నాను. ఆ నేపథ్యంలో జగన్ గారు లేకపోవడం మరో కారణం. అప్పుడు ఉన్నాడు ఆయన, అప్పుడున్నాడు పార్టీలో. ఎక్కడిది? పార్టీలో ఉన్నాడు. కిరణ్ గారు వచ్చిన తర్వాత కదా పార్టీ బయటకు వచ్చింది. కిరణ్ గారు వచ్చిన తర్వాత అప్పటికే కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఓదార్పు యాత్ర చేస్తే మీకు ఆయనకి ఏం నష్టం, వాళ్ళకేం నష్టం? వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు. మీ వాళ్ళు కొందరు చెప్పుడు మాటలు విన్నట్ట అధిష్టానం? చెప్పుడు మాటలు పనిచేస్తాయనేది కూడా మనకు తెలుసు. బాగా పనిచేస్తాయి. బాగా అని కాదు, కొంతవరకు పనిచేస్తాయి. ఆ జరిగిన పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీ సహనాయకులే కొందరు నాతో మాట్లాడుతూ చాలా తెలివి తక్కువ చేసింది, మా కొంప మేము ముంచుకున్నాం అన్నారు. ఇప్పుడు ఎవరేమన్నా ది పర్సెప్షన్స్, ఇట్స్ నాట్ ఎ బ్రాడర్ వ్యూ ఆఫ్ థింగ్స్. ఇట్స్ వన్స్ ఓన్ ఇంప్రెషన్. వన్స్ ఓన్ ఇంప్రెషన్ కెనాట్ బి రబ్డ్ ఆన్ 128 crore people. కేసీఆర్ దీక్ష బోటుకొని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి గారితో సహా అన్నట్టు నేనే అన్నాను ఇంతకు ముందు. మీరు కూడా అన్నారు. ఎట్లా 750 క్యాలరీల ఆహారం తీసుకొని, ద్రవ పదార్థ ఆహారం తీసుకొని దీక్ష చేశాడు. మీ అధిష్టానానికి బుర్ర ఉందా మరి? మీ చిదంబరం గారికి బుర్ర ఉన్నట్లా లేనట్లా? పార్లమెంటునే అబద్ధం చెప్పినట్లా? ఆయన పార్లమెంట్లో ఏం చెప్పాడు? కేసీఆర్ ప్రాణానికి ఇబ్బందిగా ఉందన్నారు. ఆనాడు ప్రణబ్ ముఖర్జీ మరో సభలో ఏం చెప్పాడు? ఆయన కేసీఆర్ గారి ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి అని అంటున్నారు. ఇప్పుడు మీరేమంటున్నారు? అది బోటకం అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి కాదా? ద్వంద్వ వైఖరి కాదు. ఎందుకంటే లక్ష్య సాధన కోసం ఆయన ఏం చేసినా మేము మాట్లాడలేదు. అది పార్లమెంట్ లో కూడా అబద్ధాలు చెబుతారా? పార్లమెంట్ వాళ్ళకి తెలిసినా తెలియదు. ఆ రోజు వాళ్ళకి తెలియకుండా మీరంతా చెప్తే కదా మేము తర్వాత తెలిసింది. అందుకే ఆర్టీఐలో ఇస్తే వాళ్ళు ఇవ్వట్లేదు. తప్పించుకోవడానికి కేంద్ర మంత్రి ఆయన ఆ రోజుకి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు, మీరు ఒక బాధ్యతాయుతమైన మంత్రి, రాష్ట్ర మంత్రిగా మీరున్నారు. కేసీఆర్ గారు అపోజిషన్ లో ఉన్నాడు. ఆయన ఎట్లా అధ్యక్ష చేసింది మీకెవరో తెలియదు. పార్లమెంట్ లోనేమో అట్లా చెబుతారు, ఇప్పుడేమో ఇట్లా చెబుతారు. ఎవరు నమ్మాలి? అందుకే కదా కాంగ్రెస్ తాను ముంచుకుందనేది. మీరేమన్నా అక్కడ ఏం జరిగింది యథార్థం అనేది మేము చెప్తున్నాం. ఆయన దీక్ష 750 క్యాలరీల ఆహారం, ద్రవ పదార్థ ఆహారాన్ని తీసుకొని చేసినాడు. ఇట్స్ నాట్ రియలీ
అంటే ప్రాణానికి ముప్పు లేని దీక్ష అనేది. అంతే కదా. మరి ప్రాణానికంటే చిదంబరం గారు అట్లా చెప్తారు. మరి వారు ప్రాణానికి ముప్పు వస్తుందేమో 750 కళ్ళతో అనుకున్నాడేమో. అంతే కదా. అంటే ఇప్పుడు మాబోటి వాళ్ళం బయట నుంచి చూసేవాళ్ళం ఈ కాంగ్రెస్ కి నిజంగా బుర్ర లేదా అని అంటే మీకు కోపం వస్తుంది. కాదు కాంగ్రెస్ కు బుర్ర లేదా అని అనడం ఒకటైతే, ఇవ్వడానికి తెలంగాణ ఇవ్వకపోవడం సమస్య కాదు. మీరు చెప్పిన రీజన్ ఏంది? అప్పుడేమో కేసీఆర్ ప్రాణాలకు ముప్పు వచ్చింది కాబట్టి చేసామంటున్నారు, ఇప్పుడేమో ఆ దీక్ష పోటుకం అంటున్నారు. ఎట్లా ఈ రెండు మధ్య పొంతన ఎట్లా కుదురుతుంది? లేదు, అప్పుడైనా ఆయన తీసుకున్నది 750 క్యాలరీల ఆహారం, అందులో తేడా లేదు. అది ఏ మేరకు సాయం చేసింది వేరు, ఏ మేరకు బయట ప్రభావితం చేసింది అనేది దట్స్ ఎ సెపరేట్ ఇష్యూ. ఆ ఇష్యూతో పాటు ఇది కూడా కంబైన్ చేసి తెలంగాణ గురించి ఇస్తున్నామనే మాట అని ఉంటారు. అంత మాత్రం చేత ఇది తప్పే, అది వాళ్ళకి తెలిసి చెప్పుంటే అబద్ధం చెప్పినట్టు కాదు. తెలిసి చెప్పినప్పుడు దాని పరిణామాల గురించి ఆలోచన చేసి ఆరోగ్యానికి ప్రమాదకరం ఉన్నది అనే విషయాన్ని గ్రహించాం కాబట్టి అనే మాట అన్నారు. ఎందుకంటే ఆయన దీక్షలో ఉంటే బయట జనమంతా ఎంత ఆందోళన చెందారు, ఎంత ఉద్యమం జరిగింది, శాంతి భద్రతలకు ఎంత నష్టం జరుగుతుంది అనే విషయం ప్రభుత్వంలో ఉండి చూడకూడదా? తప్పంటారా? నేను తప్పని అనలేదు, కానీ మీరు పని కట్టుకుని ఫోన్ చేసి చిదంబరం గారు కేసీఆర్ గారికి ఫోన్ చేశారా లేదా? మీరు దీక్షలో ఉండండి. ఇవన్నీ నాకు ప్రత్యక్షంగా తెలియదు. చిదంబరం గారు చేసి నాకు చెప్తారా? చిదంబరం గారు కాబట్టి అహ్మద్ పటేల్ ఎవరైనా నాకు చెప్తారా? మీకు తెలిసినా కూడా తెలియనట్టు చెప్పండి, ఇప్పుడు మీకు ఇబ్బంది కాబట్టి. లేదు, నాకు తెలియదు. నా ప్రశ్నల్లో ఇప్పుడు బూటకం అంటున్నటువంటి మీ పెద్ద పెద్ద నాయకులు మీతో సహా మీరంతా అప్పుడు మాకు తెలుసు, ఇప్పుడు అంటాము. జనానికి అబద్ధాలు చెప్పారా? కాదు, బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నాడు ఆయన. సకల జనుల సమ్మైనప్పుడు ఎక్కడున్నాడు? మిగతా ట్యాంక్ బండ్ ఆందోళన జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇవన్నీ చరిత్ర చెప్పదా? చరిత్ర ఉండదు, కానీ చివరికి ఆయనకే క్రెడిట్ వచ్చింది కదా. క్రెడిట్ రావడం వేరు, ప్రజలను నమ్మించడం వేరు. మళ్ళీ ప్రజలు తిరగొట్టినాడు, మళ్ళీ ప్రజలు తిరగొడతారు. దాని ఏముంది? అంటే ఒకసారి ఆయన నమ్మారు, అవును నమ్మారు. మళ్ళీ రేపు ఏమవుతుందో చూద్దాం. తొందర రాజకీయాల్లో ఉంది కదా. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కొంపే ముందుకుందంటారు ఎంతవరకు? కొందరు కాదు, మీరేమన్నా రాజకీయాలు మనం ఏదో అన్నీ చేసినామని చెప్పినా రాజకీయాల్లో ఓడడం గెలవడం ఆ పరిస్థితుల వల్ల చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. తెలుగుదేశం వచ్చింది, మేమన్నా అన్నావా? ఈయన వచ్చాడు మేమన్నా అంటున్నావా? లే, రాజకీయాల్లో ప్రభుత్వాలు మారడం, ప్రభుత్వాలు రావడం సహజము. అంత మాత్రం చేత ఇప్పుడేదో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈయన గొప్పడని నేను ఎందుకంట? మేము గుర్తిస్తాం. విలీనం చేసుకోవాలని ఆలోచన రావడం, చేసుకోలేకపోవడం ఇదంతా కాంగ్రెస్ వైఫల్యం కాదా? ఇప్పుడు విలీనం చేసుకోకపోవడం ఒక రాజకీయ ప్రక్రియ. విలీనం చేస్తామన్న ఆయనే విలీనం కాకపోవడం దాని గురించి మాట్లాడితే బాగుంటుందేమో. అది అట్లా ఆయన మీ దగ్గరికి వస్తే సరిగా పట్టించుకోకపోతేనే కదా ఆయన వెళ్ళిపోయింది. ఓహో, అది కూడా చెప్పారా? తలదోషి పెడతా అనే మహానుభావుడు, మాట తప్పే మహానుభావుడు అక్కడ మాట్లాడొచ్చి ఇక్కడ మళ్ళీ చేయకపోవడం. నేను ప్రదేశ్ కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ చాలా ఎక్కువ మంది అయిపోయి వద్దన్నారు, మళ్ళీ మీరు అవన్నీ దాగిపోతున్నారు. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను, మేము కమిటీ చేసాం. మరి మా దగ్గరికి ఏ ప్రపోజల్ రాలేదే? సోనియా గాంధీ దగ్గరికి వెళ్తుంది, మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో మాట్లాడకుండా సోనియా గాంధీతో సోనియా గాంధీకి ఆయన సోనియా గాంధీ లెవెల్లో మాట్లాడుకుంటే తనకు తాను ఇంకెక్కడో లెవెల్లో అయితే జరుగుతుందా? మీరు వద్దు, అది కాదు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చి ఉంటే అయిపోయింది. ఆయన ఏమి ఇచ్చాడో మాకు తెలియదు, అక్కడ ఏం మాట్లాడారో తెలియదు. కానీ పబ్లిక్ గా మెర్జ్ చేస్తాను, మీరు తెలంగాణ ఇవ్వండి అన్నాడు. తెలంగాణ ఇచ్చాము, మెర్జ్ చేయలేదు. తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. ఉప ముఖ్యమంత్రిని అకారణంగా కారణం లేకుండా చేశాడు. మరి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. పరిణామ క్రమాలు నేను అడిగిన దానికి మీరు మీ కోణంలో ఒకటి జనరల్ గా అడుగుతున్నాను, నాకేం ప్రత్యేకమైన వ్యతిరేకత అనుకుంటున్నాను కాదు. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఏంటంటే ఆయన మెర్జ్ చేస్తానన్నాడు కదా అన్కండిషనల్ గా, ఎందుకు చేయలేదు? అవును కాదు, అన్కండిషనల్ ఏం కాదు. ముఖ్యమంత్రి పదవి ఏమని డైరెక్ట్ గా నాకైతే ఎక్కడ ఎంపీ వినోద్ డైరెక్ట్ గా చెప్పాడు, మేము అడిగాము వాళ్ళు ఏం మాట్లాడలేదు అని అన్నారు. అయితే వినోద్ అన్నాడు కాబట్టి ఇది సత్యమైంది, నేను చెప్పేది మాత్రం అబద్ధమైంది. 10 మంది 12 మందో సీఎం క్యాండిడేట్లు వెళ్ళి అసలు మనం గెలవబోతున్నాం, మీరు అసలు విలీనం అక్కర్లేదు అన్నారు. 10 మంది 12 మంది సీఎంలు అనేది మీ పర్సెప్షన్. నా పర్సెప్షన్ కాదు, మీ జైపాల్ రెడ్డి గారే మొన్న నా ఇంటర్వ్యూలో చెప్పారు, మీ క్యాండిడేట్లు 12 మంది దాకా ఉంటారని చెప్పారు. ఆశాభావులు ఉన్నంత మాత్రాన పార్టీ ఎలా చేస్తుందో తెలియదా? అందరూ అన్నా కానీ
వేరే అంటే చేసిన తర్వాత సోనియా గాంధీ మిమ్మల్ని అందరం డబ్బులు పెట్టిందంట కదా, ఎవరు పంప ముంచారు, మీరు అధికారం వచ్చేస్తున్నారు అదన్నారు ఇదన్నారు. లేదు, నేను వెళ్ళినప్పుడు నాతో ఏం మాట్లాడలేదు. మిగతా వాళ్ళని డబ్బులు పెట్టిందా? ఏమో నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు అట్లా అంటారు? ఎవరికి వాళ్ళంటే నాకు తెలియని సంగతి నేను ఎట్లా చెప్తాను? రైట్, నేను ఊహించి చెప్తే ఎట్లా? రైట్. అయితే బాగుంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీని వ్యతిరేకించాడు, అయినా కూడా ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? అదొకటే కొద్దిగా బాధాకరంగా ఉండింది. ఎట్లా అంటే హైకమాండ్ను వ్యతిరేకించిన, భిన్నాభిప్రాయం వెంటనే బయట ప్రచారం చేసిన, పార్టీ చర్యలు తీసుకోలేదు అనే దాంట్లో అందరికీ కొంత. మరి మీ డిసెంట్ ఎప్పుడైనా తెలియజేశారు సోనియా గాంధీ గారికి కానీ అధిష్టానానికి కానీ? డిసెంట్ సోనియా గాంధీ గారి దగ్గర కాదు కానీ తర్వాత కింద స్థాయిలో చాలా మందికి సో చెప్పారు. అవన్నీ మీకు నష్టం చేయలేదా కాంగ్రెస్కి? చేశాయి. చేసే మరి రాజకీయాల్లో కొన్ని పనులు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మరి అందుకే కదా కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువగా వ్యవహారం చేసుకుంది అనే ఒక తెలివి తక్కువగా చేస్తే ఒక్క నిమిషం మీరు ఇవ్వాలి. ఈ తెలివి తక్కువ మాట మీరు పదే పదే వాడుతున్నారు. తెలివి తక్కువగా చేస్తే స్వాతంత్రం వచ్చినాడు ఈ దేశం ఎట్లా ఉంది? కాడెడ్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ. ఈరోజు ఎక్కడున్నాం? 3వ ఆర్థిక శక్తిగా అమెరికా, చైనా తర్వాత. ఇది తెలివి తక్కువతనం అయిందా? దయచేసి అలా కాదు. అదే కాదు, నేను ఆముదపు ప్రభుత్వం కింద చదువుకున్నాను. ఒక్క నిమిషం అండి, అరే దానికి తర్వాత వస్తాను, తర్వాత వస్తాను. కాంగ్రెస్ తెలివి తక్కువదనానికి జవాబు చెప్తున్నాను. నేను 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు ఆముదపు ప్రమిద కింద చదువుకున్నాను. కిరోసిన్ ల్యాంప్ కూడా లేదు. ఈరోజు ఎటువంటి వ్యవస్థలో ఉన్నాం? ప్రపంచంలో మొదటిసారిగా 112 క్షిపణులు మీటికి పంపి చంద్రయాన్ మంగళానికి పోయే స్థాయికి వచ్చింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో 33 కోట్ల జనాభా. మనకు ఆహార పదార్థాలు సరిపోలే. వెస్ట్ బెంగాల్లో క్షామం వచ్చినప్పుడు లక్షలాది మంది చచ్చిపోయారు. 33 కోట్ల మందికి కూడా సరిపడిన ఆహారధాన్యం లేని ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ పరిస్థితులు. అమెరికా నుంచి PL 480 కింద గోధుమలు, మొక్కజొన్నలు దిగుమతి చేసుకుని గ్రామాలలో పంచింది నేను కళ్ళారా చూశాను చిన్నపిల్లవాడిగా. ఇవాళ 128 కోట్ల మంది, 128 కోట్ల మంది అయినప్పటికీ కూడా ఆహార భద్రత తీసుకురావడమే కాకుండా తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడమే కాకుండా 65 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం అనే మాట మీకు వినాలని వాళ్ళకి తెలవాలని చెప్తున్నాను. మీరు అడుకోకూడదు. ఎంత అన్న తర్వాత అదొక్క ఇష్యూ తెలివి తక్కువ. ఆ ఇష్యూ అయితే తెలివి తక్కువ అయితే జనాలకు ఏమవుతుంది మెసేజ్? కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువ పని చేసింది. కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు ఏం చేయలేదు 70 ఏళ్ళు కానీ నిన్న మొన్న కేసీఆర్ గారు కానీ అందరూ విమర్శించారు, మోడీ గారు కానీ అందరూ మీటింగ్ లో చెప్పాను. ఇవాళ సంగారెడ్డిలో మీటింగ్ అయింది. యాజ్ ద థాట్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ద పర్సన్. చీప్ లిక్కరు, విత్ లిక్కరు ఎవరికి వస్తుందా? ఆ ఆలోచనలు దేని మీద ఉంటే గదే వస్తుంది. సన్నాసులకు సన్నాసుల ఆలోచనలు వస్తాయి, దొంగలకు దొంగల ముఠాల ఆలోచనలు వస్తాయి. అందుకోసం విచక్షణ కావాలి, విజ్ఞత కావాలి. రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి ఆలోచన చేసే దృక్పథం కలిగిన ప్రజానాయకులు కావాలి దేశంలో, రాష్ట్రంలో. అది పక్కన పెట్టి తిట్టడమా ఎందుకయ్యా? అసహనం ఎందుకు? మీరు ముఖ్యమంత్రి. ఒక నిమిషం మీరు ముఖ్యమంత్రి, సహనం ఎందుకు కోల్పోతున్నావు? ఒకవైపు ఉద్యమాలు వస్తున్నాయి, నువ్వు మాట నిలబెట్టుకోవట్లేదు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారనే దొంగ ఆరోపణ చేస్తున్నావు. ప్రాజెక్టులు ఎక్కడ అడ్డుకున్నారు? ఏమిటి? నీకు ప్రజల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలలో చేస్తున్న కార్యక్రమాల వల్ల నీ రాజకీయ కుట్ర, నీ రాజకీయ అసహనం బయటపడుతున్నది. అందుకే ఆ భాష. ఓకే. శ్రీ లక్ష్మయ్య గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. మిమ్మల్ని PCC ప్రెసిడెంట్గా చేయడంతో అక్కడ రకరకాల సమీకరణలు తేడా వచ్చి దెబ్బతిన్నారంటారు. ఎంతవరకు జగన్ గారి పార్టీలోంచి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లకుండా ఉన్నట్లయితే ఈ కేసు వచ్చిండేదా? ఈ కేసు నిలబడదు. జగన్ గారి మీద కేసులు వచ్చినాయి కదండి, మీతో ఎప్పుడైనా ఆయన సెక్రటరీకి రావటం కానీ? అసలు వారితో మాట్లాడడమే ఓన్లీ 2-3 సందర్భాలలో, అది కూడా సెక్రటరీలో కాదు. ఓటుకు నోటు కేసులో ఎవరు తప్పు అంటారు? ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తప్పు, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి తప్పు. వాళ్ళు సంతోషపడుతున్నారా, బాధపడుతున్నారా? తెలంగాణ వచ్చింది ఖచ్చితంగా సంతోషపడతాం. అంటే లక్ష్యం నెరవేరలేదు కదా తెలంగాణ లక్ష్యం. ఓకే, కానీ అధికారం అనేది కోల్పోయారు కదా. అధికారం కోల్పోవడం ఒకటి, అది వేరు సమస్య. తెలంగాణ 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న కోరిక.
అందుకోసం తెలంగాణ వచ్చింది ఏదో అధికారం రాలేదని మేము ఈ అంటే కొంతమంది కాంగ్రెస్ వాదులు కానీ ఎవరైనా కానీ మీ వ్యతిరేకులనండి ప్రచారం చేస్తుంటారు. మిమ్మల్ని పీసీసీ ప్రెసిడెంట్గా చేయడంతో అక్కడ రకరకాల సమీకరణలు తేడా వచ్చి దెబ్బతిన్నారంటారు. ఎంతవరకు వస్తాం? ఓహో 35 రోజుల ముందు పీసీసీ చేస్తే సమీకరణాలు మారిపోతాయి. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్లు ఎన్నికల్లో ఏమొచ్చిందో తెలుసు, తర్వాత ఎన్నికల్లో ఏమైందో తెలుసు. ఇక్కడ మరి తర్వాత ఇది కేవలం ఒక వెనుకబడిన వర్గాల వాడు ఈ స్థానంలో ఉండడం, అందులో ఎన్నికల సమయంలో ఉండడం, రుచించని వాళ్ళు చేసే దుష్ప్రచారం, అవాస్తవ ప్రచారంలో భాగంగా జరిగింది. రైట్. అయితే తర్వాత మరి మిమ్మల్ని ఎందుకు మార్చారు? అధిష్టానం నన్ను ఎందుకు చేశారో నాకు తెలీదు. మీకు తెలియదు, మీకు సంబంధం లేకుండా నేనేం అడగలేదు, మీకేం సంబంధం లేకుండా జరిగిపోయింది. అంతే కదా. 2003లో ఆలోచించారు, 2008లో ఎవరు కొందరు కాంగ్రెస్లో కొందరు కేసీఆర్కి లాభం జరగాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెట్టారని ఒక వర్గం ప్రచారం చేస్తారు. ఇక రకరకాల వర్గాలు ఉంటారు. కొంతమంది ఆలోచనలు లేకుంటే అవగాహనలు. అంటే అప్పుడు జానారెడ్డి గారు ఇంకెవరినన్నా చేసుంటే కొంత స్ట్రాంగ్ ఫైట్ అయ్యి ఉండేదేమో అని కొందరు అంటారు. ఎంతవరకు వస్తాం? ఇది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకోవట్లా. పార్టీ మీద విశ్వాసం, నమ్మకం, పార్టీ గెలవాలనే తపనతోటి చేసే నాయకులు ఉంటే తప్ప రాదు. నేనైతేనే పార్టీ అనుకుంటే ఇది సాగేది కాదు. ఈ పార్టీ అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అయితే తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? హీ వాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే, న్యాచురలీ నెక్స్ట్ ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చారు. మీ ఇద్దరు ఈక్వేషన్ బాగానే ఉంది. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగుంది, ఎప్పుడైనా బాగానే ఉంటుంది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పుడు మిమ్మల్ని విమర్శించారు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎవరిని విమర్శించినా విమర్శ వాళ్ళ వ్యక్తిత్వాలను తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎట్లా ఉంటాయో, అంటే సర్వేలు గిరివేలు అని చెప్పి ఊరికే ప్రచారం చేస్తే గడ్డాలు మీసాలు పెంచితే అధికారం రాదని కూడా ఆయన వాళ్ళు వ్యాఖ్యానించారు కదా. సరే, ఎవరో ఏదో మాట్లాడిందని మీలాంటి వారు నేను వాటి మీద మాట్లాడుకోవడం అవసరమా? ఓకే, అంటే కాంగ్రెస్లో వర్గ కలహాలు ఆ రకంగా కొనసాగుతున్నాయా అనేది ప్రశ్న. కాంగ్రెస్లో కాదు, అన్ని పార్టీలలో ఎక్కడో ఒకటి ఉంటుంది. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు, అంతే తేడా. అంతే. బయటకు వస్తే వీళ్ళలో డిసిప్లిన్ లేదు, బయటికి రాకపోతే అంతర్మదనం అవుతున్నది, నాయకుని మీద వ్యతిరేకత పెరుగుతున్నదని మళ్ళీ ఇలాగే రాస్తారు. మీరు జలయజ్ఞం అన్ని ఇరిగేషన్ మినిస్టర్గా చాలా చూశారు. ఇప్పుడు జరుగుతున్న దానికి ఏమిటి తేడా? ఆయన రీడిజైనింగ్ అన్నీ చేస్తానంటున్నారు. మీరు చేసిన స్కీమ్స్కి ఏమిటి తేడా? ఏం గమనించారు? తేడానా? చాలా తేడా ఉంది. ఎట్లా? 38,500 ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అవసరం లేదని, మంచిది కాదని ఆనాడే చెప్పిన మనిషి రీడిజైన్ పేరుతోటి 88,000 కోట్లు చేశాడు. నన్ను ఏం చెప్పమంటారు? ఇదొకటి. తర్వాత 2015 మధ్య వరకు కూడా ప్రాణహిత చేవెళ్లకు మంత్రి కానీ, అడ్వైజర్ కానీ, ముఖ్యమంత్రి కానీ జాతీయ హోదా తీసుకురావాలని ఇవ్వాలని డిమాండ్ చేసిన పెద్దలు రాత్రికి రాత్రే డిజైన్ మార్చేసి ఇది చేస్తే ఏమైంది? కాళేశ్వరం నిన్న అనుమతులు లేదు, డిపిఆర్ఏ లేదు, ఇది లేదు అన్నారు. మళ్ళీ మా మీదనేమో ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాం అంటారు. 7,500 కోట్లు కనుక ఖర్చు పెడితే 34.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇవ్వే పరిస్థితి ఉంది గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు, ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అని స్వయంగా అసెంబ్లీలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. సంవత్సరానికి 25,000 కోట్లు ఖర్చు పెడతామని ఎంతో గొప్పగా చెప్పే మనిషి ఈ 2.5 సంవత్సరాలలో 7,500 ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎవరు అడ్డుపడ్డారు? మీరు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏంది? కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నది ఏంది? ఇది కానీ అన్ని ఎన్నికల్లోనూ బై ఎలక్షన్లో గెలిచాడు, అన్ని బై ఎలక్షన్లో ఆయనే గెలిచాడు కదా, జనాదరణ ఆయనకే ఉందని. అందుకే ముఖ్యమంత్రి గుర్తిస్తున్నాం, మేము గుర్తిస్తున్నాం, కానీ మమ్మల్ని ఆ మైదాన భాషలో అంటున్నాడు. ఎవరు ఏ రకంగా వచ్చినా ముఖ్యమంత్రి. సో ఇప్పుడు అంటే జనంలో నెగిటివ్ వచ్చేస్తుందని మీరు అన్నారు మొన్నటి వరకు, అసలు ఇప్పుడు వరకు ఆయన గెలిచాడు కదా. సంవత్సరం 11 మాసాలు అయింది హైదరాబాద్, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఏం రాలేదు కదా. ఇప్పుడు వస్తున్నది. నిరుద్యోగులు బాజార్లోకి వచ్చారు, యువకులు విద్యార్థులు క్యాంపస్లలో ఎదురు తిరుగుతున్నారు. తను ఏ మేరకైతే సంతోష పెట్టాలని ప్రయత్నం చేసినాడో ఉద్యోగస్తులు, వాళ్ళకు డిఏ లేదు, పిఆర్సీ లేదు, 2 సంవత్సరాల నుంచి ఇది ఉంది. తర్వాత రెగ్యులరైజేషన్ లేదు. తర్వాత ఇస్తానన్న ఉద్యోగాలు 1,07,000లో 4,300 వచ్చాయి. ఇవన్నీ వస్తుంది, తప్పనిసరి వస్తుంది. ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. జగన్ గారి కేసులకు సంబంధించి అధిష్టానం చేసినటువంటి చర్య అనండి, లేదా అధిష్టానం ప్రోత్సహించిన తీరనండి, శంకర్రావు గారిను మరొకరిను,
అదంతా ఎట్లా అనిపించింది? దాంతో మీలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కదా. ఎవరు ఇబ్బంది పడ్డా, ఎవరు మాట్లాడినా అధిష్టానం ఏదో ప్రేరేపించిందనడం కాదు. ఒక మాట కిరణ్ కుమార్ని ఎలా చేశారు అని మీరు అడిగారు. శంకర్రావు గారు నా మీద చేశాడు, వీళ్ళ మీద చేశారు. అంత మాత్రం చేత అధిష్టానం చెప్తే ఆయన చేసినట్టుగా నేనైతే అనుకోలేదు. అందుకోసం దీనికి దానికి లెక్కలు పెట్టడం అదేంటి అందరూ ఊహిస్తుంది కదా. మీ సహచరులే కొందరు ఇక్కడ నాతో ఇంటర్వ్యూలో చెప్పి మా అధిష్టానం చాలా తప్పు చేసింది, కాదు కేసులు పెట్టించింది జగన్ గారి మీద. కాదు, ఇది పర్సెప్షన్, ఇది వాళ్ళ స్వంత అభిప్రాయాలు. వాస్తవాలు ఏంటో చరిత్ర చెప్తాను. వాస్తవాలు చెప్పండి, మీరు చెప్పండి. నాకు తెలిసినంత మటుకు నా విషయమే కదా, నేను కూడా ఉన్నాను కదా. అవును, మీరు ఎట్లా మరి మీ మీద కూడా కేసు ఎందుకు వచ్చింది? నా మీద కేసు వాళ్ళు చెప్తే వచ్చింది కాదు. ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదో చూశారు దీంట్లో ఏదో పర్మిషన్కు ఇది ఉంది అని. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళకపోతే కేసు వచ్చిండేదా? ఎవరిది? జగన్ గారి పార్టీలోంచి కాంగ్రెస్ లోంచి బయటకు వెళ్లకుండా ఉన్నట్లయితే ఈ కేసు వచ్చిండేదా? మేము కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉంటే మా మీద కేసులు వస్తే తర్వాత పరిణామాలు కదా. తర్వాత పరిణామాలు ఎక్కడైతే అంతే కదా, అప్పటి నుంచి వచ్చిన పరిణామక్రమం. మొదలు మా మీదనే కదా. మొదలు ఆయన మెత్తిన తర్వాత మీ మీదకి వచ్చింది అవన్నీ. అవును, ఆ రకంగా కేసులు రావడానికి మీరు హర్షించారా, సంతోషించారా? ఎవరైనా హర్షిస్తారా కేసులు? మరి ఎందుకు వచ్చింది? మరి కాంగ్రెస్ అధిష్టానం రెడీ టు ప్రూవ్ ఇట్, వీఆర్ రెడీ టు ప్రూవ్ ఇట్, వి ప్రూవ్డ్ ఇట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. అవును, సిబిఐ మిమ్మల్ని ఏమడిగింది? చాలా అడిగింది, దినవంతా అడిగారు. ఇప్పుడు ఎవరు? లక్ష్మీనారాయణ గారు చేశారు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ కింద ఉన్న వాళ్ళు కూడా ఏమడిగారు? వాళ్ళు వరుసగా దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చారు, ఈ నీళ్లు ఇంటర్ స్టేట్ తీశారా లేదా, వాటి అన్నిటికీ జవాబులు ఉన్నాయి. అవును, అప్పుడు మీకేమనిపించింది? నాకేమనిపించింది, వాళ్ళు ఏదో అనుమానపడి అడిగారు, నేను దానికి జవాబులు చెప్పాము, వాస్తవాలు చెప్పాము. సో మిమ్మల్ని వదిలేశారు? మమ్మల్ని వదిలేశారంటే అంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వదిలేశారా, లేకపోతే మళ్ళీ మీ పర్సెప్షన్కి మీరు వచ్చారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ నేను ఒక్కరిని చేస్తానా? నాకంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరున్నారు? పెద్ద ఆఫీసర్ మా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, సిబిఐ ఎలక్షన్ అని నేను అడిగాను, పలానా వాళ్ళని పిలుస్తున్నామంటే పిలవట్లేదన్నారు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తావు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ నిలబడద్దా, అసలు నిలబడేదన్నా, ఈ కేసు నిలబడద్దా అని నేను అడిగానని చెప్పాను. అది కాదు మరి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటైతే పొన్నాల లక్ష్మి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఈ కేసులో ఎవరున్నారు? ఇండియా సిమెంట్స్. అవును, ఇప్పుడు ఆ కేసుకు వాస్తవమైందా? ఇంకా సెటిల్ కాలేదు. మీకేమనిపించింది? ఆ కేసులో తప్పు ఉందా? కేసులో సిబిఐ వాళ్ళు పెట్టిన కేసులు వాళ్ళు పద్ధతిగా చేశారు. ఈ కేసు నిలబడదు. ఏ కేసు? నా మీద పెట్టిన కేసు. నేనైతే లేను, ఛార్జ్షీట్లో లేదు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకేం కాదు. ఎవరు? నేను మొత్తం జగన్ గారి కేసుల మీద మీకున్న అవగాహన? జగన్ గారి కేసులో కూడా నేను నా కేసులు చూశాను కదా, ఇలాగే తప్పుడు చర్యలు చేసి పెట్టారేమో అనుకుంటున్నాను, వాళ్ళ అవగాహన మేరకు. ఓకే, అంటే సిబిఐ తప్పుడు కేసులు పెట్టిందనేది మీకున్న అనుమానం వచ్చి పెట్టారు. నా విషయంలో నేను సమాధానం చెప్పాను, ఛార్జ్షీట్లో నేను లేను. సో మిగతా వాళ్ళ మీద ఇంకా ఛార్జ్షీట్లు ఉన్నాయి, ఇది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి దానికి. అంటే సిబిఐ తప్పుడు కేసులు పెట్టింది, దాని వాళ్ళ అవగాహన మేరకు ఆ రోజు పెట్టడం వెనకాల కాంగ్రెస్ అధిష్టానం ప్రోద్బలం ఉందనేది కదా విమర్శ. ఇది తప్పుడు సమాచారం. జగన్ గారి మీద కేసులు వచ్చినాయి కదండి, మీతోటి ఎప్పుడైనా ఆయన సెక్రటరీకి రావటం కానీ లేదా ఫోన్ చేయటం కానీ మిమ్మల్ని ఎవరినైనా మాట్లాడించడం కానీ ఎప్పుడైనా జరిగినాయా? అసలు వారితో మాట్లాడడమే ఓన్లీ 2-3 సందర్భాలలో, అది కూడా సెక్రటరియట్లో కాదు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత 2 సార్లు. అంతకుముందు ఎప్పుడు మాట్లాడాలి? ఏదో అంటే కేసులు క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారిని కలిసే సందర్భంలో 1-2 సార్లు ఆయన అలా ఇలా వెళ్ళడం, కానీ నేను మాట్లాడి ఏదైనా పనుల మీద ఫోన్ చేయటం కానీ ఏ పనుల మీద ఎక్కడ లేదు, ఎప్పుడు లేదు. వీటన్ని రాజకీయ కేసులుగా చూస్తారా, లేదు ఇంకేదన్నా ఆస్కారం ఉండుంటుంది అంటారు? సరే, ఏదేమైనా వ్యక్తులు వాళ్ళ పర్సెప్షన్స్ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీ మీద కూడా క్రిమినల్ చర్యలు వచ్చినాయి, తిరుమల హ్యాచరీస్ మీ కంపెనీకి సంబంధించి కేసు పెట్టబోతున్నారట కదా మీ మీద. అది లీకులు ఇచ్చుకొని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దివాలా కోరుతనంతో చేసిన పని. పొన్నాల లక్ష్మే అందులో ఏది కాదు. ఒక సంస్థకు ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఇచ్చిన దాంట్లో ఈ సంస్థకి ఇచ్చారు. అక్కడ పొన్నాల లక్ష్మయ్య పేరు కానీ పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం కానీ లేదు. దురదృష్టం, దౌర్భాగ్యం, పొన్నాల లక్ష్మయ్యను రాజకీయంగా దెబ్బతీయడానికి చేసే కుట్రలో భాగంగా చేశారని నేను అనుకుంటున్నా. అది ఇక్కడికి వచ్చేసరికి రాజకీయ దివాళా తోరుతనం గుర్తుకొచ్చింది, అన్ని గుర్తుకొచ్చినాయి. జగన్ గారి కేసుల్లో డైరెక్ట్ గా అధిష్టానాన్ని వెనకాడారు. నేను ఎందుకు అంటున్నాను చెప్పండి, నేను డైరెక్టర్ని కాదు ఆ సంస్థలో.
ఆ సంస్థకి ఇచ్చిన భూమి నా పేరు మీద ప్రచారం చేయడం ఇది దౌర్భాగ్యమా కదా? ఖచ్చితంగా అది మీకు సంబంధం లేని దాంట్లో చేస్తే నేను అదే అన్నాను నేను మిగతా విషయంలో అట్లా ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టడాన్ని నేరంగా చూపించి గందరగోళం చేశారు కదా ఇక్కడ నేను దాని గురించి కామెంట్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే వాళ్ళ అభిప్రాయాలు కరెక్టా లేదా, సరే న్యాయస్థానం ఉన్నాయి, న్యాయం జరుగుతుంది, కాకపోతే వెనుక ముందు అవుతుంది. సో ఇప్పుడు సభా సంఘం కూడా వస్తుంది రాసి ఇవాళ పోయారు, వెళ్ళారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. క్రిమినల్ చర్యలు తీసుకుంటారని అంటున్నారు, ఎట్లా ఎదుర్కొంటారు? ఇగో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 సార్లు న్యాయస్థానాలు అక్షంతలు వేసినాయి. నేను ఒకటే కోరుకుంటున్నా, 33వ సారి ఈ విషయంలో అక్షంతలు వేయకుండా ఉంటే మంచిది అని, వాళ్ళకి మంచిది అని. రామేశ్వరరావుతో మీకేంటి తాగేదా? ఎవరు రామేశ్వరరావుకు నాకేం తగాదా? అప్పుడు ఐటీ ఆయన భూమి ఏదో తీసుకోవటం గ్యాంగ్ నాకేం తగాదా లేదు. అప్పుడు గొడవ అయింది కదా. గొడవ ఇది తన స్వంత కోసం స్వలాభం కోసం చేశారు. అది నేనేదో చేసినట్టుగా. అంతకుముందే 3 సంవత్సరాల కింద ఆ ల్యాండ్ ఏపీఐఎస్కి ఇచ్చారు. ఏపీఐఎస్లో ఇచ్చిన ల్యాండును మనం ఈ యానిమేషన్ గేమింగ్ కోసం కేటాయించారు. దాంట్లో పునాది రాసే కార్యక్రమం. కానీ ఆయన అది కావాలని కోరుకుంటూ నన్ను బదనాం చేయడానికి చేసిన పని. సో ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది తెలంగాణలో కానీ ఇక్కడ? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2019లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ చంద్రబాబు వీళ్ళిద్దరి మధ్య ఎట్లా మీరు పోల్చి చూస్తారు? కేసీఆర్ది అయితే నియంత పాలన, నేను నా కుటుంబం నా పాలన నా ఇష్టం అనే రీతిలో జరుగుతుంది. చంద్రబాబు గారు అపారమైన అనుభవం ఉంది. రాజకీయ కోణంలో తన అధికారం నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తారు, ఎవరైనా చేస్తారు, ఆయన చేస్తున్నాడు. అంటే 2 చోట్ల ఫిరాయింపులు అవన్నీ జరిగినాయి కదా, అదే దాని గురించి ఏమంటారు? ఫిరాయింపులు చేయకూడదు, ఫిరాయింపులకు తలపెట్టారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కనబడుతున్నాయి కదా. ఓటుకు నోటు కేసు అది నేనే అనబోయినా మీరు అన్నారు. ఇది తేలాల్సిన అవసరం అంటే ఓటుకు నోటు కేసులో ఎవరు తప్పు అంటారు? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తప్పు, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి తప్పు. సో ఇద్దరిని అంతే కదా. ఇద్దరు ఏం జరగలేదు కదా, కేసు ముందుకు వెళ్ళలేదు కదా. అందుకే కదా మనం వినడం చూడడం మన ఆలోచన. ఎందువల్ల అంటారు? ఎవరి అవసరాలు వాళ్ళవి. ఎట్లా అంటే అంతేనా? పైనుంచి కూడా ఏమన్నా? ఇంకా పైన ఏముంటుంది? కేంద్రం నుంచి కానీ బీజేపీ? అదే ఎవరి అవసరాలు వాళ్ళవి. అట్లా అవసరాలకు అనుగుణంగా సరిదిద్దుకునే ప్రయత్నాలు రాజకీయాల్లో చేస్తుంటారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అట్లా చేస్తూనే ఉంటుందేమో కానీ ఆయా సందర్భాల్లో ఎవరైనా చేస్తూనే ఏముంటుంది. అట్లాగే కక్షపూరిత రాజకీయాలు కూడా చేస్తూనే ఉంటుంది. కక్షపూరిత రాజకీయాలు ఇందులో ఉన్నాయి, అందులో ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం చేసే కొన్ని సందర్భాలలో ఇది అయింది, అది మంచిది కాదనేది నా అభిప్రాయం. రైట్. మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు ఈ 10 ఏళ్లలో? ఈ మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి? నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారు ప్రజా అవసరాల మీద, ప్రాంతం మీద ఒక పూర్తి మంచి చేయాలనే తపనతోటి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి. అధికారం కోసమే కాకుండా అధికారాన్ని ప్రజల కోసం వాడుకుందామనే ఒక మహోన్నత లక్ష్యం ఆయనలో కనిపించింది. నమస్కారం లక్ష్మి గారు, మీరు అవకాశం ఇచ్చి మీ మనసులో మాట చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది శ్రీ పొన్నాల లక్ష్మి గారి మనసులో మాట.